అదే రాజా, ఇప్పుడు మనిద్దరం ముగ్గురు కాబోతున్నాం. ఏమంటున్నారండి? మన ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో ఊపిరి పోసుకుంటోంది రాజా. అదెలా సంభవం? ఆ రోజు నువ్వు నేను డ్రింక్ చేశాం కదా రాజా. అయితే అదే రాజా, మన ప్రేమ మొగ్గ తొడిగి పువ్వు పూసింది. ఈరోజు కాయ కాసింది. 9 నెలల్లో మన పండంటి బిడ్డ మన కళ్ళ ముందుకొస్తాడు రాజా. దయచేసి మీరు అలా మాట్లాడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంతకీ మనకి ఆడపిల్ల పుడుతుందా, మగ పిల్లాడు పుడతాడా రాజా? ఏ పేరు పెడదాం, ఏ స్కూల్లో చదివిద్దాం? ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను చంపకండి. నిజం చెప్పండి, ఆ రోజు మన మధ్య ఏమీ జరగలేదన్నారు. ఊరికే తమాషాకి ఏడిపించాను రాజా. నేను వండిన కూరలు నాకు నచ్చలేదు, అందుకే వామిటింగ్ అయిపోయింది. బతికించారు. ఇంకెప్పుడు ఇలా జోక్ చేయకండి, నా గుండె ఆగిపోతుంది. పెళ్లి కాకుండా తల్లవటం నాకు మాత్రం ఇష్టమా రాజా? మన పెళ్ళయ్యాకే పిల్లలు. ఈరోజు టెండర్ హారిక వాళ్ళకే వచ్చుంటుంది. హారిక మనకి బోలెడు డబ్బులు ఇస్తుంది. డబ్బులు రాగానే మనం ఏ దుబాయ్కో సింగపూర్కో వెళ్ళి సెటిల్ అయిపోదాం. అక్కడే పిల్లల్ని కందాం. ముందు మీరు బయలుదేరండి. భోంచేయి రాజా. మీరు పేల్చిన బాంబుకి నా ఆకలి చచ్చిపోయింది. ముందు మీరు బయలుదేరండి. నేను చేసిన కూరలు తిని నాకు ఆకలి చచ్చిపోయింది. రేపటి నుంచి పావని వసూలు చేసిన కూరలు తీసుకొస్తాను. మీరు పదే పదే రాకండి, పోలీసులకు డౌట్ వస్తుంది. అవును రాజా, నువ్వు కూడా మారు వేషంలో తప్ప ఈ వేషంలో అస్సలు బయటకు రాకు. పోలీసులకు దొరికావంటే జైల్లో పడేస్తారు. ఉంటాను రాజా, బాయ్. నేను అభి వసూల్ని చంపేలోపు ఈవిడ నన్ను చంపేలా ఉంది. త్వరగా అభి వసూల్ని లేపేసి ఈవిడికి కనిపించినంత దూరంగా పారిపోవాలి. గారు, ఇది హారికదని బన్నీ చెప్పాడు. అఖిల్, అఖిల్, ఏమైంది అఖిల్? ఎందుకు వాటిని పగలగొట్టావు? హారిక చెంపలు పగలగొట్టలేక ఆ కోపాన్ని వీటి మీద చూపించాను.
గడ్డిపోచలా తల వంచాలి. కొన్నిసార్లు బండరాయిలా నిలబడాలి. తల వంచో తల ఎత్తో యుద్ధం మాత్రం చెయ్యాలి. నిన్ను మేము ఇలా చూడాలనుకోవడం లేదు అఖిల్. నువ్వు ధైర్యంగా ఉండాలి. జీవితం మీద ఆశతో, సాధించగలన్న పట్టుదల, ఆసక్తితో ఉండాలి. నీకెదురైన మనుషులతో అయినా, పరిస్థితులతోనైనా నువ్వు పోరాడుతూనే ఉండాలి. టెండర్ పోయినందుకు అఖిల్గాడు ఏడుస్తున్నాడు. వీళ్ళందరూ ఓదారుస్తున్నట్టున్నారు. మోసాలు, కుట్రలు ఏ యుద్ధాన్ని గెలిపించలేవు అఖిల్. గెలిపించినా వదినా, విడాకులే కావాలి. హారికకు కూడా విడాకులే కావాలి. వేళ్లే విని చావట్లేదు. డివోర్స్ గురించి ఇప్పుడు ఎందుకు అఖిల్? తర్వాత ఆలోచిద్దాం. మోసం చేసే మనిషితో నేను కలిసి బతకలేనన్నయ్యా. హారిక కావాలని అలా చేయలేదు అఖిల్. ఆదిత్య ఇన్ఫ్లుయెన్స్తో చేస్తుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పావే? అంటే అది మనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే కదా వదినా. మన మీద తనకే ఇది లేదు. మనం మాత్రం తన గురించి ఎందుకు ఆలోచించాలి వదినా? ఆలోచించాలరా. హారికను మనం మార్చుకోవాలి. అది మారదన్నయ్యా. అదసలు మనిషే కాదు. నా రాజాని భయంతో దాక్కునేలా చేసి మీరు ఆనందంగా నవ్వుతున్నారా? నా రాజాని పెళ్లి చేసుకుని నేను నవ్వుతాను. టెండర్ వచ్చిందని సంతోషపడుతున్నారు. టెండర్ రాలేదని హారిక ఏం చేస్తుందో? ఆదిత్యతో కలిసి మందు కొడుతోందా ఏంటి? ₹1 తేడాతో టెండర్ పోయింది. జస్ట్ ₹1. బస్సు అక్క కావాలని గేమ్ ప్లే చేసింది ఆదిత్య. మనం ₹10 తేడాతో కోట్ చేశామని టిట్ ఫర్ టాట్లా తను ₹1 తేడాతో కోట్ చేసింది. ఈ టిట్ ఫర్ టాట్ ఏంటి? అంటే నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా? సారీ, నా ఉద్దేశం అది కాదు. అసలు తప్పంతా నీదే. కోట్ కొట్టేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి కదా. అంత అజాగ్రత్తగా నీ డ్రెస్ పీస్ని అలా ఎలా వదిలేశావు? అంత చిన్న శారీ పీస్ని పట్టుకుని బస్సు అక్క ఇంత పెద్ద టెండర్ని దక్కించుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు ఆదిత్య. అసలు తనకి ఈ డౌట్ వస్తుందని నేను అసలు గెస్ చేయలేదు.
చెయ్యాలి హారిక. ఎందుకంటే అక్కడ ఉండేది అభిరామ్. వాడికి 1000 కళ్ళుంటాయి. కానీ నన్ను పట్టుకుంది వసు ఒక్క కదా. ఆర్ యు ఫూల్? వసు ఎవరు? అభి వైఫ్. అభి తెలివితేటలు వసుకి రాకుండా ఎలా ఉంటాయి? అసలు వసుని అలా ఎలా తక్కువ అంచనా వేశావు? లాస్ట్ మినిట్లో అంతా స్పాయిల్ చేసావు హారిక. నన్ను బాగా డిసప్పాయింట్ చేశావు. నిన్ని కంపెనీలో పార్ట్నర్ని చేసుకుందాం అనుకున్నాను. నా తర్వాత నువ్వే అనుకున్నాను. నీ చేతులారా నీ ఫ్యూచర్ని నువ్వే పాడు చేసుకున్నావు. ఇప్పుడు నీకు ఈ జాబ్ తప్ప ఎక్స్ట్రా ఇంకేమీ ఇవ్వలేను. నన్ను మార్కెట్లో తలెత్తుకోకుండా చేశావు. సారీ హారిక, నేనేదో కోపంలో అలా అనేశాను. ప్లీజ్ డోంట్ మైండ్. నిజంగా నేను ఫోన్ ఆదిత్య ఈడియట్ని. పెద్ద మిస్టేక్ చేశాను. నేను అసలు నిజంగా అన్ఫిట్ని. ఇట్స్ ఓకే. తప్పులు అందరూ చేస్తారు. ఇది పోతే పోయింది. ఇంకో ఈవెంట్ వస్తుంది. నువ్వు అప్సెట్ అవ్వకు. లేదు, ఇది నిజంగా నన్ను చాలా బాధ పెడుతోంది. ఈ టెండర్తో నేను ఎక్కడికో వెళ్లాల్సిందాన్ని, కానీ ఫస్ట్కే పడిపోయాను. నాకు ఇలా జరగాల్సిందే. నువ్వు ఓడిపోలేదు బేబీ. నీ పన్ను కరెక్ట్గా చేశావు. 100%. నా మనసులో నీ ప్లేస్ ఎప్పుడు గ్రేట్గానే ఉంటుంది. ప్లీజ్ ట్రస్ట్ మీ. నా మీద కోపం వచ్చిందా? సారీ హారిక. ఈ టెండర్ పోతే ఏంటి? మనం పార్ట్నర్స్. ఈ కంపెనీ మంది, మనిద్దరిది. మనం ముందు ముందు ఇంకెన్నో సక్సెస్లు చూస్తాం. అభిరామ్ను దెబ్బ కొడతాం. ఆ వసు నిన్ను కొట్టింది కదా, ఏదో ఒకరోజు ఆ వసుని నువ్వు కొడతావు. ప్రామిస్, నీతో నేను కొట్టిస్తాను. ఈ డ్రింక్ తాగు. వద్దు. గెలిచినా ఓడినా ఇది మన కంపెనీ హారిక. గెలిస్తే ఈ డ్రింక్ అమృతం అయిపోదు, ఓడిపోతే విషం అయిపోదు. జరిగింది మర్చిపోవడానికి ఇదే బెస్ట్ మెడిసిన్. ప్లీజ్ హ్యావ్ ఇట్. ప్లీజ్ హారిక, హ్యావ్ ఇట్. Good girl. You know what? నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా? తెలివి అందం మిక్స్ చేసిన అమ్మాయిలా ఉంటావు.
మీకు చాలా ముఖ్యం. అవును వదినా, భాస్కర్ అనే క్లయింట్స్తో మాట్లాడడం మీరెప్పుడూ చూడలేదు. చూసావా అక్క, బావగారికి ఇద్దరు తమ్ముళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో. అందుకే వాళ్ళు ముగ్గురు ఒకటి, మన ఇద్దరం ఒకటి వసు. మరి హారిక ఏంటి? అది మీ తోడుకోడలు కాదా, బయట మనిషా? దాన్ని వేరు చేసి మాట్లాడుతున్నారు. అక్క ఏదో మాట వరుసకి అంది పిన్ని. మీ మాటల వెనకొన్న మర్మం నాకు తెలియదనుకోకు. మీరు హారికని పరాదాన్ని చెయ్యొద్దు. నువ్వు అనవసరంగా గొడవలు పెట్టకే. అవును, నువ్వేదో దుబాయ్ అని కలవరిస్తున్నావట. ఆ? ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకేం దుబాయ్, టెండర్ను మీరు తన్నుకుపోయారుగా. దుబాయ్ వెళ్ళి ఏం చేస్తావే? అక్కడ ఇసుక అమ్ముకుంటావా? ఆ,